On the 21st of July 2025, a focused pre-plantation orientation was conducted at Nagar village in Yadiki Mandal under the Agroforestry Carbon Program, supported by Say Trees Environmental Trust and funded by Renew. The event brought together 42 pre-approved farmers from 6 nearby villages, including P. Venganapalli, Bogaliketta, Chintala Cheruvu, Bhimunipalli, and Medimekalapalli. Facilitated by the Hands Field team, the session translated agroforestry principles into clear, field-level action plans. సో ఆ పోషకం అనేది లోపం ఉంటే ఆకు అనేది ఎలా మారుతుందంటే మొత్తం పసుపు రంగులో మారుతుంది. నత్రజని లోపం ఉంటే ఆకు నత్రజని మనం ఏం మాట్లాడుకుందాం, ఇది చలనశీల అని మాట్లాడుకుందామా, అంటే మనకి ఎక్కడ కనిపిస్తుంది, ముదురాకుల్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి నత్రజని అనేది ఏదైతే లోపం ఉంటే అప్పుడు మనకి అది ముదురాకులు మనం ఫస్ట్ గమనించుకుంటే ముదురాకులు అనేది పసుపచ్చగా మారుతుంది. ఈనెలు కానీ అన్ని పసుపచ్చగా మారుతాయి. సో ఇది నత్రజని లోపం ఉంటే మనకి ఏమవుతుంది, ఆకు అనేది పసుపచ్చలో మారుతుంది, ముదురాకు. అదే ఫాస్ఫరస్ లోపం ఉందనుకో, భాస్వరం ఆకుల పైన ఇట్లా కొంచెం ఇప్పుడు తుప్పు పడితే మనకి ఏ కలర్ ఉంటుంది, కొంచెం ఎరుపు రంగు అట్లా వస్తుంది కదా, ఆ కలర్ లో కనిపిస్తుంది. ఇవన్నీ మనకి ముదురాకు. చూడండి ఇక్కడ ఆకు చూడండి. ఎన్ని అడుగులు పోతుంది అనుకున్నాను, ఇది 20 అడుగులు. అయితే ఈ మొద్దు అనేది ఎంత ఉండాలా, 3 అడుగులు చుట్టుకొలతగిన వచ్చి 5 అడుగులు హైట్ ఉంటే ఇప్పుడు కట్టెల డిపోలో మీరు అడిగినా కూడా ₹1,00,000 ఆ మొద్దు 5 అడుగులకే. మనము 20 అడుగులు అనుకుంటున్నాము, 15 అడుగులే పెట్టుకున్నాము. ఒక చెట్టు ఎంత అవుతుంది, 3 లక్షలు. మా లెక్కాచార ప్రకారం నేను 2 ఎకరాల్లో 120 చెట్లు ఇస్తాను. నేను 120 చెట్లు ఇస్తాను. 20 చెట్లు తీసి 100 చెట్లు ఉంటే 10-12 ఏళ్ళకి 15 ఏళ్ళు అనుకుంటున్నాం. ఆయన చెప్పినట్టు 10-12 ఏళ్ళకి వస్తాయి. 15 ఏళ్ళు అనుకో, ఎంత వస్తుంది 100 ఉంటే? ఒక చెట్టుకి 3 లక్షలు, 30 లక్షలు, 3 కోట్ల. అంటే మీరు పెట్టుకుంటే ప్రధాన భూమి ఎంత ఉందో, మీ ప్రధాన భూమి ఎంత ఉందో అంత భూమి అంతా కలిసి లక్షల్లోనే నడుస్తుంటది. అది ఒక్క తూరి కదిలిందంటే కోట్లు ఇస్తుంది. Farmers were trained on suitable layout models, pit preparation, and species selection for dryland ecologies. Techniques like solarization, FYM layering, and staggered planting were emphasized to enhance soil health and long-term productivity. They also learned about water-efficient practices such as pitcher irrigation, mulching, and Jivamrit applications, promoting sustainable farming while reducing input costs. బిడ్జీలు అట్లా చోటంతా కూడా దాంట్లో పడి ఉంటాయి. పాలకొమ్మ అంటే పక్షులేసి మన్ను లేకోకుండా గొలుస్తాయి. నీళ్ళు ఎవరు పోయి ఉగాది ఎండాకాలము, మన ఫుల్ ఉగాది ఎండాకాలం ఉన్నప్పుడు 45 సెంటీగ్రేడ్లు 47 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉన్నా, ఒకవేళ అంతకంటే భయంకరంగా వచ్చినా అది మాత్రం పచ్చగా నీళ్లు కప్పుతుంటది. ఏంటి ఎవరు పోస్తుంది? మంది అయితే వాడవచ్చు వెళ్ళిపోతుంది. ఎవరు పోస్తుంది దాంట్లో నీళ్ళు? గాలిలో నీళ్ళు. ఎరువు ఏడుంది? గాలిలోనే ఉంది. దానికి ఫర్టిలైజర్ షాప్ ఏడుంది? గాలిలో ఉంది. దాని బోర్ ఏడుంది? గాలిలోనే ఉంది, వాతావరణంలో ఉంది.
A detailed explanation of the 20-year carbon credit model gave farmers clarity on their entitlements, ownership, and future income streams. With GPS tagging and pit inspections scheduled, participants are now fully equipped to proceed with plantation activities. The involvement of the Horticulture Department further strengthened opportunities for scheme convergence, ensuring support for drip irrigation and MGNREGS works. ఈరోజు ముఖ్యంగా మనకి నగరూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రం నందు ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పోస్ట్ ప్లాంటేషన్ రైతులు ఆల్రెడీ మొక్కలు నాటుకున్న రైతులు ఎలా పెంచుకోవాలి, ఏ తెగులు వచ్చినప్పుడు ఏ మందు కొట్టాలి అనే విధంగా ట్రైనింగ్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం గారికి. అలాగే నారాయణ స్వామి సార్ గారు బార్డర్ మొక్కల పెంపకము ఎలా చేసుకోవాలి, కటింగ్లు ఎలా చేసుకోవాలి, పాది ఎలా చేసుకోవాలి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. అలానే కొత్త రైతులు వచ్చారు కదా, వాళ్ళంతా స్పేసింగ్ ప్రకారం మా ప్రాజెక్టు అగ్రో ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ ఏ విధంగా అయితే స్పేసింగ్ మీకు మోడల్ ఏ విధంగా అయితే ఇస్తుందో ఆ విధంగా బార్డరు 7 అడుగులు డిస్టెన్స్లో, మెయిన్ క్రాప్ యాసిడ్లైమ్ 18 అడుగులు, ఎర్రచందనం మహాగని 7 అడుగుల డిస్టెన్స్, నేరేడు మామిడి 24 అడుగుల డిస్టెన్స్లో నాటుకొని రైతులు మా ప్రోగ్రామ్ని సహకరించవలసిందిగా కోరుతున్నాను. This orientation marks a critical milestone toward climate-smart agriculture, ecological restoration, and improved rural livelihoods. HANDS, along with Say Trees and Renew, remains committed to guiding each farmer from sapling to carbon credit. హ్యాండ్స్ కంపెనీ తరఫున ఈరోజు మీటింగ్ నగరంలో జరిగింది. ఆ మేడము దాని గురించి చెట్లు నాటేది, గుంతలు ఎట్లా తీయాలా, దానికి ఎట్లా ఎరువు కలుపుకొని అవన్నీ బాగా విశదంగా వివరించింది. చెట్లకు ఏ తెగులు వస్తే ఎప్పుడు మందులు కొట్టాలా ఏం కథ అనేది కూడా చెప్పింది. మేడం అయితే చెట్ల గురించి బాగా చెప్పింది, గుంతల గురించి, తెగుళ్ళ గురించి బాగా చెప్పింది మేడం. ఈసారి కానీ బాగా చెప్పినాడు, అర్థమైంది ఎట్లా బాగా ఎట్లా ఎందుకు మీదే భూమి మీదే బోరు అన్నీ ఉన్నాయి, చెట్లు ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి నమ్మినారు సార్. మేడం గారు వచ్చి చీనీ చెట్ల గురించి, నిమ్మ చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్ల గురించి బాగా రైతులకు అర్థమయ్యేటట్లా చెప్పినారు. ఏ మందు కొట్టాలా, ఎట్లా నాటల్లా ప్రతిదీ బాగా చెప్పినారు. నారాయణ స్వామి సార్ వచ్చి ఎర్రచందనము, మహాగని, ఈ టెంకాయి, టేకు ఇవన్నీ ఎట్లా పెంచాలా, మంచికి ఎట్లా ఆదాయం రావాలా, దీన్ని ముందు ఇంకా ప్రజలకు అభివృద్ధిగా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ గ్రీన్ హౌస్గా మంచిగా నాటి రైతులకు మనకు కొద్దిగా వాళ్ళు సహాయం చేస్తున్నారు కాబట్టి మనం రైతులందరం కూడా వాళ్ళకు సహకరించి ఇంకా ఈ ప్రాజెక్టును ముందుకు నడిపించాల్సిందిగా కోరడమైనది. అందరికి బాగా ప్రకృతి వ్యవసాయం చేయాలి, అందువల్ల మా సార్ వాళ్ళు మనకి ఇది చేస్తున్నారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఇబ్బంది కలిగిస్తుంది వల్ల మన చెట్లు నాటిస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటండి, ప్రకృతి వ్యవసాయం చేయండి. కంపల్సరీగా అవగాహన కొంతమంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు కెమికల్స్ అని అవన్నీ వాడుతున్నాం అంతవరకు. కానీ పూర్వం మీ తండ్రి కాలంలో కూడా ఆర్గానిక్ ఎక్కువ ఉపయోగించి వాళ్ళు బాగుపడినట్టు మనం బాగుపడినట్టు ఏం తేడా లేదు. మనం ఊరికే పోతున్నాం అంతే. ఆ కెమికల్స్ మందు తెచ్చి ఈ కెమికల్స్ మందు తెచ్చి తాత్కాలికంగా బాగుపడుతున్నామని అనుకుంటున్నామే. కానీ సంవత్సరానికి పంట దిగుబడి తగ్గిపోతానికి అనేది ఎందుకంటే ఈ విధంగానే